జపమాల ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. సప్తమాశ్వాసం విందాము. సోమనాథేశ్వరుడు గురించి విందాము. సూతుడు మరలా సౌనకాది మహామునులతో ఇలా అంటున్నాడు. సౌరాష్ట్ర దేశంలో ప్రభాసము అనే పేరు గల ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఉంది. స్కంద పురాణంలోని భారత భాగవతాలందు ఈ పుణ్యభూమి ప్రసక్తి వచ్చింది. అందు శివలింగం సోమనాథుడు. అది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది. పరమశివుడు అక్కడ జ్యోతిర్లింగ స్వరూపుడుగా సోమనాథుడిగా పేరుతో పురాణ కథ ఉంది అని ఇలా చెప్తున్నారు. అశ్విని భరణి అనే మొదలగు నక్షత్రాలకి దక్ష ప్రజాపతి పుత్రికలు సౌందర్యం నందు ఎంతో లావణ్యంగా ఉండేవారు. ఆ చక్కని చుక్కలకి దక్షుడు వీళ్ళకి ఎవరికి పెళ్లి చెయ్యాలా అని ఆ శుభముహూర్తం గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. తన 27 బిడ్డల్ని కూడా చంద్రుడికిచ్చి వివాహంకి సిద్ధం చేశాడు. వివాహం చేశాడు. దక్షిణ నాయకుడైన చంద్రుడు తన భార్యల్ని అందరినీ కూడా ప్రేమానురాగాలతో లాలించి చూసుకోకుండా రోహిణి అందు అమితమైన ప్రేమతో చూసుకుంటున్నాడు. రోహిణి అందు ఆ సుధాకరుడు ఎక్కువగా చూపించడం వల్ల మిగిలిన తారలందరికీ కూడా అసూయ కలిగింది. రోహిణి చంద్రునిపై గల వాళ్ళని బాగా చూసుకుంటున్నాడని చెప్పి ఈ తారలందరూ కూడా వెళ్ళి తండ్రి అయిన దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి తన భర్త ఇలాగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, రోహిణిని ఒక్కదాన్ని చూసుకుంటున్నాడు అని చెప్పి బాధపడితే అప్పుడు భార్యలను ఒకే రీతిగా చూసుకోవాలి కదా, ఇలా చేస్తే ఎలాగని చెప్పి దక్షుడు సరే అని కూతుళ్ళు చెప్పింది వింటాడు. రోహిణి చూపే అందచందాలకు ఈ చూపులకు పలికే పలుకులకు వయ్యార నడకలకు ఈ జాబిలి మంత్రముగ్ధుడే వశుడైపోయాడు. వశవర్తుడైపోతే మా అమ్మ మాటలు కూడా అసలు వినలేదు. అస్సలు ఆమెను ప్రేమించడం తప్పించి ఇంకా ఏమీ అతనికి తెలియట్లేదు. దక్షుడు బాగా చూసుకో బాబు అని చెప్తే అలాగే బాగా చూసుకుంటానని చెప్పి చంద్రుడు అంటాడు. కానీ ఈ రోహిణి వయ్యారాలు ఈ వలకపోయడం అవన్నీ చూస్తూ చంద్రుడు వీళ్ళని పట్టించుకోడు. తండ్రి దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఈ తారలందరూ కూడా తండ్రికి తన భర్త చేసే కపట నాటకాలన్నీ కూడా చెప్తారు. దక్షుడికి పట్టరాని కోపం వస్తుంది. మంచి చెడ్డ ఆలోచించకుండా, ముందు వెనక ఆలోచించకుండా అల్లుడికి క్షయవ్యాధి పీడికలు అవమని చెప్పి శాపం ఇచ్చేస్తాడు. దక్షుడు శాపానికి గురి చంద్రుడు క్షయవ్యాధికి లోనే దినదినం క్షీణించబడుతూ ఉంటాడు. మోము వెలవెలపోతుంది. తేజస్సు నశించిపోయింది. చివరికి కళావిహీనుడై చెట్లు చేమలు మూడు బారినట్టు రాత్రులు అన్నీ కూడా చీకటి రాత్రులు అవుతాయి. వెన్నెల లేకపోవడం వల్ల చెట్లన్నీ కూడా మరి చనిపోతాయి కదా. అమృతమే ఆహారంగా గల అమృతానందాసురులు అయిన ఆహారం కొరత ఏర్పడింది. దేవతలు సురులు చంద్రుని వెంట తీసుకొని తమ గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్తారు. వీళ్ళందరూ కలిపి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వారికి వాటిల్లిన ముప్పు అంతా కూడా చెప్తారు. పరమేష్ఠి దేవతలను ఓరడించి కొంతకాలం సమయం ఇవ్వండి అని చంద్రుడి వంక చూస్తాడు. వత్స, సౌరాష్ట్రం నందు ప్రభాస తీర్థం దగ్గరికి వెళ్ళి నువ్వు మృత్యుంజయ మహామంత్రమును భక్తి శ్రద్ధలతో జపించు. నీ వ్యాధి నిర్మూలన
అవుతుంది అని చెప్పి మంత్రోపదేశం చేస్తాడు. చంద్రుడు ఆనంద పరవశంతో పితామహానికి పాదపద్మాలకు ప్రణమిల్లుతాడు. నీకు అంత మంచి జరగాలి అని చెప్పి ఆశీర్వదిస్తాడు. చంద్రుడు సత్యలోకం నుంచి భూలోకానికి వచ్చి ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ పర్ణశాల ఒకటి నిర్మించుకొని తపోదీక్షకి ఉపక్రమిస్తాడు. నియమనిష్ట గరిష్ఠుడయ్యి 6 మాసాలు మహామంత్రాన్ని జపిస్తాడు. శంకరునికి జాలి కలిగి ప్రత్యక్షమవుతాడు. భక్తవత్సలుడైన పరమశివుడు కంటే ఎదురుగానే నిలబడేసరికి చంద్రుని మేను పులకరిస్తుంది. పాపం ఆనందాశ్రులతో కన్నులు ప్రవహిస్తూ ఉంటాయి నీరు. ప్రభు, పరంజ్యోతి స్వరూప, నాపై నీకు జాలి కలిగిందా అని చేతులు జోడించి, కృపాసాగరుడు నువ్వు, కృత్తివాసుడివి అనేసి, చంద్ర, నీ తపస్సుకి నేను మెచ్చాను, నీ మనోభీప్స్తాన్ని తెలుపు అని అంటారు. చంద్రుడు భక్తిభావంతో పెంపెసలాడుతూ, జగదీశ్వర, అమోఘమగు నీ దివ్య సందర్శనము దుర్లభము. అలాంటి నీ సందర్శన భాగ్యం లభించిన వారికి ఇంకా కొదవేముంటుంది? ఆపద్బాంధవ, మా మామగారు దక్ష ప్రజాపతి శాపవశాన నేను క్షయవ్యాధి పీడితుడయ్యాను, కృంగీకృషించి ఉన్నాను. ఆ శాపాన్ని నివృత్తి చేసి నన్ను కృతార్థుని చేయండి. నీ కన్నా నాకు దిక్కు ఎవరూ లేరు అని చెప్పి అంటాడు. పరమేశ్వరుడు మందహాసం చేసి, చంద్ర, నీ మామ అయిన దక్షుడు నవబ్రహ్మల్లో ఒకడు. అతని శాపాన్ని తుడిచివేయట సమంజసం కాదు. నీ ప్రార్థన నిరాకరించడం కూడా సమంజసం కాదు. అయినా ఉభయతారకంగా కృష్ణపక్షం నందు నీ కళలు క్రమక్రమంగా తగ్గుతాయి. శుక్లపక్షాన దినదిన ప్రవర్ధమానం అవుతుంది. పూర్ణిమ నాడు 16 కళలతో నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. పండు వెన్నెలను కురిపించు ఆ బాలగోపాలానికి కూడా నువ్వు ఆనందాన్ని ఇస్తావు అని చెప్పి అంటారు. మీ మామ శాప ఫలితంగా నిన్ను పీడించు క్షయవ్యాధి నుంచి నీ వీక్షణ విముక్తుడవైతివి అని వరం ఇస్తాడనమాట. చంద్రుడు ఆనందానికి అవధులుండవు. మొదటి అప్పుడు తేజస్సు, వర్చస్సు, ఆరోగ్యం, మానసిక ఆనందం ఈశ్వరానుగ్రహంతో చంద్రునికి సమకూరుతుంది. బృహస్పతి బృందాలతో ప్రభాస క్షేత్రానికి వెళ్ళి రాకా సుధాకరుడుని చూసి సంతోషం చెందుతాడు. చంద్రుడు వచ్చిన వారందరికీ కూడా నమ్మవాకాలు అర్పిస్తాడు. అమృత కిరణాలతో దేవతలకు ఔషధాలు ఉద్భవించేటట్టు చేస్తాడు. ఎల్ల జీవరాశులకు పుష్టిని ప్రసాదిస్తాడు. చంద్రుని అనుగ్రహించిన స్థలం వెలిసి భక్తాభిష్టప్రదుడైన విరాజిల్లుతూ ఉంటాడు. 33 కోట్ల దేవతలు, మునులు, గురువులు శివుణ్ణి ప్రార్థిస్తారు. వారి కోరికను మన్నించి శివుడు అక్కడే జ్యోతిర్లింగమై సోమనాథేశ్వర నామంతో ప్రాదుర్భవిస్తారు. సోమనాథుని సందర్శించి అభిషేకాలు, పూజలు అన్నీ చేస్తే భయంకరైన రోగాలు పటాపంచలవుతాయి. మానసిక క్లేశాలు తొలగిపోతాయి. దారిద్ర్య దుఃఖాలు అంతరిస్తాయి. కర్మవశాన భార్యాభర్తల మధ్య ఏర్పడిన వైషమ్యాలు రూపుమాపి అన్యోన్యంగా ఉంటారు. సమస్త సుఖాలు అనుభవిస్తూ ఉంటారు అని సూతుడు సౌనకాది మహామునులకి వివరిస్తారు. తర్వాత సూతుడు సౌనకాది మహామునులకు ఈ విధంగా చెప్తున్నారు. చంద్రుడి ప్రకాశం వల్ల వృక్షాలు పువ్వులు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి. అలాగే వృక్షాల నుంచి అమృతాలు దేవతలకి సమర్పించుకుంటూ ఉంటాయి వృక్షాలు. అలాంటి ప్రకాశం లేకుండా చంద్రుడు క్షయవ్యాధి కలిగింది కాబట్టి
ప్రపంచంలో జగత్తంతా కూడా హృదయ విదారకం అయిపోయి దేవతలకి మనుషులకి కూడా తిండి లేకుండా అయిపోతుంది. అందుకని చెప్పి చంద్రుడు, సూర్యుడు, అన్ని గ్రహాలు అన్నీ కూడా ఉండాలి. కాబట్టి ఆ చంద్రుడికి వచ్చిన క్షయవ్యాధి వలన శివుడికి తపస్సు చేసి ఈ సౌరాష్ట్ర దేశంలో శివుడిని ఆత్మలింగంగా ఉండమని కోరుకుంటారు. కాబట్టి శివ పంచాక్షరి మహామంత్రాన్ని ఎంత అనారోగ్యం ఉన్నా కూడా ఆ పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ సౌరాష్ట్రంకి వెళ్తే సకల రోగాలు కూడా తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు అని ఫలశ్రుతి చెప్తున్నారు. అలాగే చంద్రుని చూసి ప్రేమికులు ఏంటి భార్యాభర్తలు, పిల్లలు ఏడిస్తే చందమామని, శ్రీరామచంద్రుడిని చంద్రుడిని చూపిస్తే కానీ రాముడు రాత్రులు అన్నం తినేవారు కాదంట. పగలు చంద్రుడు రాడు కాబట్టి అద్దంలోని సూర్యుడిని చంద్రుడిలా చూపించారు. అలాగా చందమామలో పేదరాశి పెద్దమ్మ కథలు చెప్తారు. అలాగే చంద్రుడికో నూలు పోగు అంటారు. అలాగే చంద్రుడిలో కుందేలు అంటే కుందేలు చంద్రుడికి చిహ్నం. తెల్లటి పదార్థాలు, వస్తువులన్నీ కూడా చంద్రుడికి చిహ్నం. పేదరాశి పెద్దమ్మ కథలు అలాగే చంద్రుడి నుంచి వస్తాయి. పసిపిల్లలకి కథలు చెప్తే ఎంతో చక్కగా జోల పాడితే నిద్రపోతారు. అలాగే చంద్రుడిని చూసి కవులు అందరూ కూడా ఎన్నో రచనలు చేశారు. ఏ కవి కూడా చెప్పలేని పదం అంటూ ఉండదు. ఎవరో చెప్పలేనిదంటూ కూడా మనం చెప్పలేము. ఇంతకుముందు చెప్పే ఉంటారు. అది తెలుగు అక్షరాలలోని ఏది కూడా ఆ ప్రతి అక్షరం కూడా చంద్రుడిని వర్ణించడమే జరిగింది. చంద్రుడు అంటే అందరికీ ఇష్టం. చంద్రుడు అంటే తల్లి. సూర్యుడు పురుష స్వభావం, రాజు. చంద్రుడు రాణిగా మనకి గ్రహరాజుల్లోని చెప్తారు. ఇంకా చంద్రమహాదశలోని పుట్టిన వాళ్ళు అంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అలాగే రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎంతో ప్రేమాభిమానంగా హృదయపూర్వకంగా ప్రేమించగలుగుతారు. కోపం వస్తే ఏదోటి అనేసిన తమాయించుకొని తర్వాత నిజమైన నిష్కల్మషమైన ప్రేమానురాగాలు వాళ్ళు ఇవ్వగలుగుతారు. చంద్రుడిలోని ఎన్ని కళ్ళలు ఉన్నాయో 64 కళ్ళు కూడా ఆ వ్యక్తుల్లో ఉంటాయి. ఏంటి తినకి ఇలాంటి చాతుర్యం ఉందా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంత చక్కగా మాట్లాడగలరు, తీయగా తల్లిలా ప్రేమించగలరు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళ ఆ నక్షత్రాల్లోని ఆ రాశుల్లోని పుట్టిన వాళ్ళ ప్రేమని మాత్రం ఎవరు కూడా తప్పుగా అనుకోవడానికి లేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా నిష్కల్మషంగానే ఉంటారు. అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, నటించడం అనేది వారికి ఉండదు. నటించలేరు. ఎంతని ఇప్పుడు సినిమాల్లో వేషాలు వేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా మిమిక్రీ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చంద్రుడికి సంబంధించిన వాళ్ళే. పసిబిడ్డలు చంద్రుడు చిన్న అంటే 11-12 సంవత్సరాల వయసు వచ్చే వరకు బాల్యావస్థలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా చంద్రుళ్ళే. అది ఇంకా ఈ కథ విన్న వాళ్ళకి, కన్న వాళ్ళకి కూడా ఎంతో అనారోగ్యాలు కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ సమసిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. మీకు నేను చెప్పిన ఈ విధానం మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం నమః శివాయ.